అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన భక్తి. మీ ఇంటి పూజ గదిలో శివలింగాన్ని ప్రతిష్ఠించారా? అయితే ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే. ఒకవేళ మీరు ఈ తప్పులు చేశారు అంటే అంతే సంగతులు. అవేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అయితే దేవుళ్ళలో ఆ మహాదేవుడైన శివుణ్ణి చాలా దయగలవాడని అందరూ నమ్ముతారు. అదే నిజం. ఎందుకంటే ఏ భక్తుడు నిజమైన మనస్సుతో పిలిచినా సరే ఆయన తప్పకుండా వారి కోరికలను నెరవేరుస్తాడు. శివుడికి పెద్ద పూజ అసలు అవసరమే లేదు. కేవలం నియమపూర్వకంగా ఒక గ్లాస్ నీళ్ళతో అభిషేకం చేసినా చాలు ఆయన సంతోషిస్తాడు. అందుకే భక్తులు శివలింగానికి జలాభిషేకం చేయడానికి దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. అలాగే తమ ఇంట్లో కూడా శివలింగాన్ని స్థాపించి దానికి అభిషేకం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీరు మీ ఇంట్లో ఉన్న శివలింగాన్ని స్థాపించినా లేదా స్థాపించాలని ఆలోచిస్తున్నా కూడా కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో శివలింగాన్ని స్థాపించాలి అనుకున్నారు అంటే ఎటువంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం. ఇంట్లో శివలింగాన్ని స్థాపించేటప్పుడు అసలు ఏం గుర్తుంచుకోవాలి అండ్ ఈ విషయాల గురించి జ్యోతిష్యులు పండితులు ఏం చెప్తున్నారో ఒకసారి వీడియోలో చూద్దాం. జ్యోతిష్యులు చెప్పిన దాని ప్రకారం ఇంట్లో శివలింగాన్ని స్థాపించేటప్పుడు దాని సంబంధిత నియమాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏదో పెట్టుకున్నామో పూజ చేసుకున్నామో అనే విధంగా కాకుండా ప్రతి ఒక్క లింగానికి ఒక నియమం ఉంటుంది. కాబట్టి శివలింగాన్ని స్థాపించడానికి ముందుగా శుభ్రమైన ప్రశాంతమైన స్థలాన్ని ఎంచుకోవాలి. శివలింగం ఉత్తరం లేదా తూర్పు దిక్కులో మాత్రమే ఉండాలి. అండ్ శివలింగం పరిమాణం ఎప్పుడు కూడా బొటన వేలు కంటే పెద్దదిగా అసలు ఉండకూడదు మీరు ఇంట్లో స్థాపించుకోవాలి అనుకుంటే. అలాగే శివలింగాన్ని ఉత్తరం వైపు ముఖం కలిగి ఉన్న ఒక వేదిక కానీ లేకపోతే పీఠం కానీ లేదా గుడి కానీ ఆ విధంగా ఉండాలి. ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం అండ్ సాయంత్రం నియమపూర్వకంగా పూజించడం చాలా ముఖ్యం. లేదా మీరు ఏదైనా శివాలయాన్ని సందర్శించినప్పుడు శివలింగం పైన నీటితో నిండిన పాత్ర వేలాడుతూ ఉండడం మీరు చూసే ఉంటారు. దాని నుంచి ఎల్లప్పుడూ కూడా నీరు అనేది కారుతూ ఉంటుంది. కాబట్టి మీరు మీ ఇంట్లో కూడా శివలింగాన్ని స్థాపించినప్పుడు నీటి ఏర్పాటు కూడా సరిగ్గా చేయండి. రాత్రింపగళ్ళు ఎల్లప్పుడూ కూడా శివలింగంపై నీరు పడుతూనే ఉండాలి. శివలింగంపై తెల్లని పూలు మాత్రమే ఉండాలి. అలాగే తెల్లని పూలు శివుడికి చాలా ఇష్టమని చెప్తూ ఉంటారు. పొరపాటున కూడా కేతకి చంపా పూలను శివుడికి సమర్పించకూడదని చెప్తున్నారు. ఈ పూలను శివుడు శపించాడని నమ్ముతారు. అండ్ శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు వెండి బంగారం లేదా ఇత్తడితో చేసిన నాగయోని వంటి పాత్రలో మాత్రమే ఎల్లప్పుడూ అభిషేకం చేయాలి. ఇక అభిషేకం చేసేటప్పుడు స్టీల్ స్టాండ్లో ఎప్పుడూ అభిషేకం అసలు చేయకూడదు. స్టీల్ పాత్రలో కానీ ఏదైనా సరే గ్లాస్లో అయినా సరే అభిషేకం ఎప్పుడు చేయకూడదు. జ్యోతిష్యులు చెప్పిన దాని ప్రకారం ప్రతిరోజు స్నానం చేసిన తర్వాతే శివలింగానికి చందన తిలకం పెట్టాలి. దీనివల్ల శివలింగం పవిత్రంగా చల్లగా ఉంటుందని నమ్ముతారు. అలాగే శివలింగంపై పంచామృతం సమర్పించండి. పంచామృతం పాలు గంగాజలం తేనె చక్కెర డ్రై ఫ్రూట్స్ వంటి 5 పదార్థాలతో తయారు చేస్తారు. ఇక వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే ఏదైనా పూజ ప్రారంభించే ముందు నియమాలు తప్పకుండా పాటించాలి. అదేవిధంగా శివుడికి మారేడు పండు అంటే బేల్పండు అంటాం కదా, సో అదంటే చాలా ఇష్టం. ఇక ఈ పండును సమర్పించడం వల్ల మనిషి ఆయుష్ పెరుగుతుందని నమ్ముతారు. కాబట్టి మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత మారేడు పండుని శివుడికి సమర్పించవచ్చు. ఈ విధంగా ఎప్పుడైనా సరే మీ ఇంట్లో శివలింగాన్ని స్థాపించాలి అనుకున్నప్పుడు ఈ నియమాలను పాటించి మాత్రమే మీరు శివలింగాన్ని స్థాపించుకోండి. లేదు నేను ఎటువంటి పూజ చేయట్లేను ఇంట్లో శివలింగం మాత్రమే ఉంది అనుకునే వాళ్ళు ఇక వాళ్ళ ఇంట్లో కష్టాలను కోరి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు.